మీరు పక్క అరే రామా మొత్తం ఎన్నేళ్ళ నుంచి చేసుకుంటారు సార్? 30 ఏళ్ళ నుంచి చేస్తారు. బ్రో ఫోన్లో కొంచెం అన్న కదా ఫోన్ ఓన్లీ మన ఒక్కటే ఫస్ట్ అందరి కోసం అని వచ్చిందా? మేడం ఇట్లా మొత్తం స్ప్రే చేసి మేడం ఫోటో దిగాడు కెమెరా దిగాడు కెమెరా కొట్టేసి స్ప్రే చేసి ఇంకోటి మేడం RFR నంబర్ కూడా ఇష్యూ అయింది మేడం ఆల్రెడీ. నంబర్ ఏది? అదే హెల్మా నంబర్ ఇష్యూ అయిపోయింది. ప్రకాష్ హరిచంద్ అన్నకు రెండు గ్రామ పంచాయతీ 3 గ్రామ పంచాయతీలు గత 15 సంవత్సరాల నుంచి మంచిపల్లి రిజర్వాయర్ అయితే మొన్న రీసెంట్ గా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు వచ్చారు. వచ్చేసి ఏమన్నారంటే మీ గ్రామాలు అదే గవర్నమెంట్ ఈ రోజు అయితే మా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ముంపునకు గురి కానీ అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ముంపులకు గురి కానీ అని చెప్పారు. అయితే మా డిమాండ్ ఏంటంటే ముంపు గురి కావట్లేదు కాబట్టి మీరు ప్రభుత్వానికి ఒకటే నివేదిక కాక మాకు పోడు పట్టాలు ఇష్యూ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ముంపున గురి అవుతలేదు కదా. రేవంత్ రెడ్డి గారు ఇదే ప్రిన్సిపల్ రిజర్వాయర్ మీద ప్రాజెక్ట్ కట్ట మీద వచ్చేసి ముంపు నాకు గురి కానీ అను మీకు ఇక్కడనే ఉంచుతామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. స్టిల్ ఇక్కడ మంచిపల్లి వచ్చేసి ఈ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మా గిరిజనుల తరఫున మీ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళని ఇక్కడ ముంపు గురి కావట్లేదు, పోడు పట్టాలు ఇష్యూ చేయమని చెప్పారు. నాకు 4 గ్రామ పంచాయతీలకు దగ్గర ఒక 2,000 మంది వరకు పోడు పట్టాలు ఇష్యూ చేయాలక్క. ఆ ప్రాజెక్టు ముంపు గ్రామ రెడీ అయింది కానీ మాత్రం దాంట్లో ఆపేసిరి. పోడు పట్టాల భూములకు రెడీ అయింది ఆపేసి ఈయన చేసాడు కదా. అయితే వీళ్ళని మాట్లాడడానికి వచ్చినప్పుడు ఇక్కడ జలంధర్ అని చెప్పేసి నాకు యాక్టివ్ ఉంటాడు. ఈయన మీద కక్షపూరితంగా వీళ్ళు కావాల్సి టార్గెట్ చేసేసి ఇక్కడ స్థానిక నాయకులు కలిపేసి ఈయన మీద అక్రమంగా కేసు పెట్టించారు. ఇప్పుడు పాపం తిన సఫర్ అవుతారు. మీకు ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చి మీరు సిపి గారితో కూడా మాట్లాడారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళకి చిన్నలం లేదు. ఇంకోసారి మీ తిరుగుపోతే ఈయన సిపి గారికి కూడా మాట్లాడండి. ఈయన మీద కేసు ఉంది ఆల్రెడీ. తిరుగుతున్నాడు పాపం. ప్రైవేట్ కేసు కూడా పెట్టిండు. ఏదో ఈ చుట్టూలో ఒక 1000 ఎకరాలు ఉంటాయి మేడం. 1000 ఎకరాలు మూడేది ఒక్కటిది కాదు, 1000 ఎకరాల దాకా ఉంటుంది. ఇదే సమస్యలో ఈ పాత లీటర్లు లేరా? ఇది మాది రైతులకు మాత్రం గిట్లనే ఓతేస్తారు. మీ దగ్గర వస్తే వేరే విషయాలు మాట్లాడతారు. తర్వాత కండాలచ్చని మాకు మంచి గొప్పదన మాట్లాడి తాగిచ్చి రైతులు కానీ చెడగొడుతున్నారు అంతే. కానీ రైతుల కోసం ఇది బాగుపడితే మేము సగ బాగుపడతాం. రైతులు బాగుపడితే మాకు సగ ఒక న్యాయంతో మీరు సగ చట్టంలో తీసుకొస్తే
ఈ లీడర్ల మాట వినకుండా ఈ రైతులకు మంచి చేస్తే మేము సుగా మీ ఏమంటానగానే మేము సాగుతులకు మేము ఉంటాం. యాక్చువల్లీ ఇప్పుడు హద్దులు వేసారు మేడం ప్రాజెక్ట్ అని. ఇప్పుడు మన టీఆర్ఎస్ పీరియడ్లో ప్రాజెక్ట్ అని కింద చేసుకోమన్నారు, మళ్ళీ బౌండరీ వేసారు, ఇక్కడ హద్దులు ఇక్కడ పార్సల్ వేసారు, అయినా కానీ మాకు చేయని ఇస్తలేదు. అంటే పైన దాటద్దు అన్నారు మేడం. ఈ లీడర్లు ఎందుకంటే మాకు ఒత్తేసారు ఏంటలే మాలము తెలుసా, తేపకు నలుగురు ఒక పార్టీ తీసి మాకు ఒత్తేస్తారు అంతే. మా లీడర్లే కానీ పార్టీ విషయం కాదు. మాకు రైతులు బాగుపడాలని మీరు చేస్తేనే మీకు మీ దృష్టిలో ఉంటుంది. మాకు ఎవరు మనకు హెల్పింగ్ చేస్తే వాళ్ళది ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు, రైతులకు, ప్రెస్ మిత్రులకు నా విజ్ఞప్తి ఏంటంటే, మనము తెలంగాణ వచ్చినాక మంచిప్ప ప్రాజెక్టు పెద్ద చేసుకోవాలి, కట్టుకోవాలి అనుకొని అప్పుడు ఒక ఆలోచన ఉండే. ఆ తర్వాత మనం చేసుకోలేకపోయాం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మనకు ప్రచారానికి వచ్చినప్పుడు అంతటా కూడా నేను ఇది కట్టను ప్రాజెక్టు, మీరు ఎక్కడో అక్కడికి పట్టాలు ఇస్తామని చెప్పింది. ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ఇక్కడ ఉండే ఎమ్మెల్యేలను, కలెక్టర్ గారిని కోరేది ఒకటే, ముఖ్యంగా ఫారెస్ట్ వాళ్ళని కోరేది ఒకటే, ప్రాజెక్టు కట్టనప్పుడు ఇది ఇయ్యాలి కాకపోతే రేపన్నా పట్టా చేపిస్తాం మేము రైతులకు. ఫారెస్ట్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఇబ్బంది పెట్టొద్దని చెప్పి మాత్రం నేను హెచ్చరిక. ఒకటి, రెండు, కలెక్టర్ గారు ఈ 9 తండాలలో ప్లస్ 2 జీపీలలో, ఒకటి మంచిప్ప, ఒకటి బైరాపూర్, ఈ 3 జీపీలు ఆల్మోస్ట్ 9 తండాలు ఇంకా అటుకున్నాయి. ఆ అన్నిట్లో కూడా ROFR పట్టాలు వచ్చేటటువంటి ఆస్కారం ఉన్నది. వాటికి ఇమీడియట్గా పట్టాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. దానికోసం వెంటబడి తప్పకుండా చేపిస్తాం. అంటే పట్టాలు ఇప్పుడు ఇంట్లో కాళేశ్వరం అని ఉన్నది తనది, కానీ కాళేశ్వరం కట్టనని ప్రభుత్వం స్టాండ్ తీసుకున్నది. తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దీన్ని వారికి పట్టా ఇవ్వాలని కోరుతున్నాయి. ఇట్లాంటివి ఉన్నాయి. మిగతా పట్టాలైన వాటిల్లో ఫారెస్ట్ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించకుండా, పంట చేతికొచ్చిందండి, ఎంత దారుణం, ఫోటోలు చూస్తుంటే బాధ అవుతున్నది. మొత్తం పంట చేతికొచ్చిన దాని మీద విషం చల్లిపోవడం అంటే ఎంత అన్యాయం. రైతు ఎంత ఆగమవుతాడు. పోనీ పంట కోసుకొని ఇవ్వచ్చు కదా, కోసుకొని కట్టడి చేయొచ్చు, అట్లా కూడా చేయొచ్చు. కానీ ఇంత నిరంకుశంగా, ఇంత కర్కశంగా ప్రభుత్వాలు ఉండడం